ఇప్పటికీ వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వం చేయిదారి 2 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా వాళ్ళ పాత నైజంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయాందోళన చేసే పనిలో వైసీపీ నాయకులు అనుకోండి, ఆయుక్తాయులు అనుకోండి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఏదంటారు కమాండ్ కంట్రోల్ సెంటర్గా చేసుకొని ఈ ఆకృత్యాలు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఒక ఉదాహరణగా ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్ చేస్తూ వస్తే ఎవరన్నా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతం అవుతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఈ హత్య జరుగుతానంటే ఏదైతే కడప ఎస్పీ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించేటప్పుడే అక్కడ ఎవరైతే వైసీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రావడంతో అప్పుడు ఆయన కేసు పెట్టడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజుటికి కూడా ఎక్కడ వాళ్ళు ఉన్న కుట్రపూరిత కోణాలు అయితే ఎక్కడ తప్పడం లేదు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు ఆయన క్షుణ్ణంగా తెలిసినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం జల్లి సాక్షి పేపర్లలో ఇంకా వాళ్ళకు అనుకూలమైన మీడియాల్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడైన మా నాయకుని మీద బురద చల్లడం జరుగుతూ వచ్చింది. అది ఎలక్షన్లలో లాభం పొందేదానికి ఆ రోజు ఆ పని చేశారు. ఇప్పటికి కూడా ఇదే కోణంలో దస్తగిరిని కూడా చంపింది వైసీపీ వాళ్ళే. దీని వెనకాల ముఖ్య పాత్ర వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యుడు అనుకోండి, మాజీ మేయర్ అనుకోండి, అంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని మేము ఆరోపిస్తున్నాం.